హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ టౌన్ ఫ్లేవర్స్. ఈరోజు నేను పుదీనా చట్నీ చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ పుదీనా అంతా నీట్గా వాష్ చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత ఇలా చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలి వాటర్లో. హాట్ వాటర్లో కానీ కోల్డ్ వాటర్లో కానీ నానబెట్టుకోవచ్చు. వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు నేను ఒక 5 తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 15 దాకా తీసుకున్నాను. అండ్ కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకున్నాను. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ అండ్ సరిపడా ఉప్పు నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇప్పుడు త్వరగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ప్రాసెస్ వచ్చేసి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో తగినంత నూనె పోసి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న జీలకర్ర, నువ్వులు అలాగే ధనియాలు వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని వేరే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం ఫ్రై చేసుకొని వేరే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి మనం ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఇంకో ప్లేట్లో పెట్టుకుందాం. ఫ్రై చేసుకున్న పుదీనా అంతా వేరొక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్న 5 ఎండుమిరపకాయలు ఫ్యూ సెకండ్స్ అలా వేయించి తీసేయండి. వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు మళ్ళీ పుదీనా మిశ్రమంలో వేసేసాను. ఇప్పుడు మిక్సీ పట్టాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, నువ్వులు, జీలకర్ర అలాగే ధనియాలు, అవి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం వేసామో మిక్సీకి వేసిన తర్వాత ఇలా అయింది. ఇప్పుడు పుదీనా లీవ్స్తో పాటు ఆల్రెడీ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకుందాం. సో చూసారు కదా, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అలాగే కరివేపాకు వేయించుకున్నవి అన్నీ ఇందులో వేసేసుకున్నాను మిక్సర్లో. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి ఇదంతా. బిఫోర్ దాట్ మనం ఇందులో కొంచెం వెల్లుల్లి అలాగే నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గార్లిక్ పాడ్స్ తీసుకున్నాను, చింతపండు అలాగే నేను 4 టీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. మీకు సరిపడా ఉప్పు మీరు వేసుకోండి. చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదండి, అది నేను ఈ మిశ్రమంలో వేసేసాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఫైన్ పేస్ట్లా చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ఇప్పుడు పోపు వేసుకున్నాను. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి ఇంకా అసోఫటీరా అంటే హింగ్ వేసుకున్నాను. ఇందులో టేస్ట్ బాగుంటుందని. సో ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాము. బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చట్నీలో వేసేయడమే. పోపు అంతా ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పుదీనా చట్నీలోకి ఇది వేసేసుకుందాము. మనం పోపు వేసుకొని పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసాను. ఒకసారి కలిపేద్దాం. సో పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు కూడా మీ ఇళ్ళలో ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.